ఓకే, సో ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం, డిఎన్ఏ, క్రోమోజోమ్స్, జీన్స్ గురించి మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ద వర్కింగ్ ఫామ్, అంటే ప్రోటీన్స్కి. ఓకే, దీన్ని రకరకాలుగా ప్రోటీన్ సింథసిస్ అనొచ్చు, ఎక్స్ప్రెషన్ అనొచ్చు, మీన్స్ సేమ్. సో ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ద న్యూక్లియస్, కరెక్ట్. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్ ఫామ్లో కానీ లేకపోతే క్రోమాటిన్ ఫామ్లో కానీ డిఎన్ఏ ఉందనుకుందాం, డిపెండింగ్ ఆన్ వాట్ స్టేజ్ ఇట్ ఇస్. సో వాట్ హ్యాపెన్స్, వీటిల్లో ఈ డిఎన్ఏని కనుక న్యూక్లియస్లో దీని నుంచి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు కమ్ అవుట్, బికాస్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ బై రైబోజోమ్స్, కరెక్ట్. Where are ribosomes present according to our understanding of cell? Are they present in the nucleus or in the cytoplasm? Cytoplasm. So DNA is in the nucleus, ribosomes which supposed to translate this information are in cytoplasm. Then information has to come from nucleus. ఈ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఎట్లా వస్తుంది, ఏ ఫామ్లో వస్తుంది? ఆర్ఎన్ఏ ఫామ్లో వస్తుంది. A sister or a brother of DNA gets formed here. This is specifically called mRNA or messenger RNA, అంటే మెసేజ్ తీసుకొచ్చే ఆర్ఎన్ఏ. ఎక్కడి నుంచి? న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి. సో డిఎన్ఏ బయటకు రాదు, డిఎన్ఏ ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, ఇట్స్ ఆల్వేస్ సేఫ్లీ స్టోర్డ్ ఇన్ ద న్యూక్లియస్. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి ఒక కాపీ తయారవుతుంది, ఇది ఆర్ఎన్ఏ అంటాం. దీన్ని ఎప్పుడు ఎంఆర్ఎన్ఏ అంటాం? ఇది కనుక ప్రోటీన్ లాగా ట్రాన్స్లేట్ అయితే దాన్ని అప్పుడు ఎంఆర్ఎన్ఏ అంటాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? న్యూక్లియస్లోనే. ఎందుకంటే న్యూక్లియస్లోనే డిఎన్ఏ ఉంటుంది అంటే అక్కడే ప్రొడ్యూస్ అవ్వాలి. రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, వాటి ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు? వాట్ ఈస్ ద నేమ్? ట్రాన్స్క్రిప్షన్ అంటారు. This is called transcription. DNA to RNA is called transcription. Transcript, medical transcription విన్నారా? డీకోడ్ చేయడం, ఒక భాష నుంచి ఇంకో ఇక్కడ భాష కాదు యాక్చువల్గా, బేసిక్గా ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్కి మార్చడం దాని అంతే. ఇక్కడ సేమ్ లాంగ్వేజ్, బికాస్ బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఆర్ బోత్ మేడప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఏటీజీసీలు ఒకటే తేడా ఏంటంటే టీ బదులు వేరే లెటర్ ఉంటుంది, యూ అనే లెటర్ ఉంటుంది ఆర్ఎన్ఏలో, బట్ దే ఆర్ రిటన్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనుకుందాం దాన్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది రెండు. కనుక దీన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. దీన్ని డీకోడ్ చేస్తున్నాం, డిఎన్ఏ నుంచి డీకోడ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక కాపీ తయారు చేస్తున్నాం అంతే, డీకోడింగ్. ఈ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ కాపీని తయారు చేసుకుంటాం. దేనికి తయారు చేసుకుంటాం? ఇప్పుడు ఏ జీన్ నీకు ప్రొడక్షన్ జరగాలో ఆ దానికే కాపీ చేసుకుంటాం. మొత్తం ఎంటైర్ డిఎన్ఏ కాపీ అవ్వదు. ఇప్పుడు ఇంత పెద్ద క్రోమోజోమ్ ఉందా, డిఎన్ఏ పెద్ద డిఎన్ఏ అనుకుందాం, ఒక ఫుల్ క్రోమోజోమ్ ఫామ్ అయ్యే డిఎన్ఏ అనుకుందాం, ఒక చిన్న పోర్షన్ మాత్రమే ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. విజువల్ అండర్స్టాండింగ్ కోసం డిఎన్ఏ అని చెప్తున్నాం, కానీ ఒక రీజన్, ఏ రీజన్లో ఇన్ఫర్మేషన్ రావాలో ఆ రీజన్ మాత్రమే కాపీ అవుతుంది. దాన్ని ఎంఆర్ఎన్ఏ అంటాం. ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ఈ న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి రైబోజోమ్స్ ఉంటాయి కదా, ఇట్ విల్ కమ్ ఇన్ సెర్చ్ ఆఫ్ రైబోజోమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏం జరగాలి? వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాంగ్వేజ్ రిటర్న్ ఇన్ న్యూక్లియోటైడ్స్ ఇంటూ proteins are written in what language? Amino acid language. So we have to translate them. We are converting from one language to another language. So it is called translation. డిఫరెన్స్ అర్థమవుతుందా? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కాపీ, ఇన్ఫర్మేషన్ కాపీని తయారు చేసుకున్నాం మనం ట్రాన్స్క్రిప్షన్లో, అందుకే దాన్ని ట్రాన్స్క్రిప్ట్ అంటాం. బట్ ట్రాన్స్క్రిప్ట్ వచ్చేసి ప్రోటీన్లోకి ఇన్ఫర్మేషన్, ఆర్ఎన్ఏలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ప్రోటీన్ రూపంలో కన్వర్ట్ చేయాలి. దాన్ని ఏమంటాం? ట్రాన్స్లేషన్ అంటాం. దీని ట్రాన్స్లేషన్ ఎందుకు అంటున్నాం? బికాజ్ యు ఆర్ కన్వర్టింగ్ దట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్, డిఎన్ఏ లాంగ్వేజ్ టు ప్రోటీన్ లాంగ్వేజ్, న్యూక్లియోటైడ్ లాంగ్వేజ్ టు అమైనో యాసిడ్ లాంగ్వేజ్. అర్థమైంది? అందుకే దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. డిఎన్ఏ ఆర్ఎన్ఏ కనుక మనం చూస్తే ఏటీజీసీ బదులుగా సేమ్ ఏ ఉంటుంది, జీ ఉంటుంది, సి ఉంటుంది, కానీ టీ బదులు యూ అనే లెటర్ ఉంటుంది. ఇంకొక కొంచెం డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఓవరాల్గా సేమ్ కాన్సెప్ట్, కొన్ని డిఫరెన్సెస్ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్యలో ఉన్నాయి. బట్ ఐ థింక్ యూ డోంట్ నీడ్ దట్. బట్ జస్ట్ రిమెంబర్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఆర్ వెరీ సిమిలర్, రిటన్ బై న్యూక్లియోటైడ్స్ విత్ ఫ్యూ డిఫరెన్సెస్, బట్ సేమ్ లాంగ్వేజ్.
ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద డిఎన్ఏ బట్ వర్క్స్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఉంటాయి. RNA polymerase అనే ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డిఎన్ఏ, కాపీ ఆఫ్ ద డిఎన్ఏ విల్ బి మేడ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ mRNA. ప్రొడ్యూసెస్ ఇన్ న్యూక్లియస్, కమ్స్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ టు సైటోప్లాజం. సైటోప్లాజంలో వచ్చినాక ఏం జరుగుతుంది? ఇట్ విల్ ఫైండ్ రైబోజోమ్స్. వై రైబోజోమ్స్? రైబోజోమ్స్ ఆర్ ట్రాన్స్లేటర్స్. ఇట్స్ లైక్ దిస్, యూ రిసీవ్డ్ అ లెటర్ ఇన్ French, you applied for a French university. You don't understand what exactly they are meaning, like what exactly they are instructing. What do? You go to someone who understands it. That someone is ribosomes here. Ribosome is a translating machine. What does it do? It will read, ఇది mRNA అనుకుందాం. It will read mRNA and will convert this into proteins. అంటే ఎట్లా? ఇప్పుడు ఒక వర్డ్ ఉంది, ఇక్కడ జెనెటిక్ కోడ్, దిస్ ఈజ్ వాట్ జెనెటిక్ కోడ్ ఇస్. ఇప్పుడు డిఎన్ఏలో మనం లెటర్స్ అనుకున్నాం, ATGCs, ఒక సింగిల్ లెటర్ చదువుతాం డిఎన్ఏలో. కానీ mRNA నుంచి ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడానికి లెటర్ చదువుతాం, వర్డ్స్ అవుతాం. ఎవ్రీ వర్డ్ రిటన్ బై 3 letters. ఇప్పుడు డిఎన్ఏలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ATG, GGC, CCG అని ఉన్నాయి అనుకుందాం. ఈ రైబోజోమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రీడ్ లెటర్స్ లైక్ దిస్, ATG, మీనింగ్ ఇట్ కోడ్స్ ఫర్ 64 codons అని చెప్పావు కదా, దే ఆర్ దీస్ codons. దిస్ ఈజ్ వాట్ హర్గోవింద్ ఖురానా ఫౌండ్ అవుట్ అలాంగ్ విత్ కాన్బర్గ్, ఇంకొక సైంటిస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే అసలు mRNA నుంచి ఇన్ఫర్మేషన్ ప్రోటీన్స్కి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే, ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ఒక 3 letters ఒకసారి ఒక వర్డ్లో చదువుతాయి. దిస్ లెటర్ కాంబినేషన్ మీన్స్ 1 amino acid. లెట్స్ సే అమైనో యాసిడ్ 1 అనుకుందాం. దిస్ లెటర్ కాంబినేషన్ మే మీన్ అమైనో యాసిడ్ 4 అనుకుందాం. దిస్ మే మీన్ అమైనో యాసిడ్ 5 అనుకుందాం. అట్లా రైబోజోమ్ రీడ్స్ 3 letters టుగెదర్ కాల్డ్ జెనెటిక్ కోడ్, దాన్ని కోడాన్ అంటారు. బై రీడింగ్ దాట్ ఇట్ విల్ బ్రింగ్ ఇన్ కరెస్పాండింగ్ అమైనో యాసిడ్. ఇప్పుడు ఈ వర్డ్ ఇంగ్లీష్లో నువ్వు క్యాట్ అని చదువు, CAT క్యాట్, BAT బ్యాటర్. క్యాట్ మీన్స్ సంథింగ్ టు యూ, రైట్? సిమిలర్లీ ఫర్ దెమ్ ATG మీన్స్ అన్ అమైనో యాసిడ్. ఈ మొత్తం క్రౌడెడ్ స్ట్రక్చర్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇంకొక RNA, tRNA RNA ఏం చేస్తా అంటే ఇట్ విల్ బ్రింగ్ అమైనో యాసిడ్. ఇవన్నీ కలిపి ఏం చేస్తుంటాయి? దే ఆర్ సింథసైజింగ్ అనమాట, మిషన్లో ట్రాన్స్లేట్ చేస్తూ పోతుంటాయి. ఎట్లా? రైబోజోమ్ రీడ్స్ ఇట్, tRNA బ్రింగ్స్ అమైనో యాసిడ్, ఇట్ విల్ మ్యాచ్ ఇట్. ఓకే, ఇట్స్ మ్యాచ్డ్, ఇది ATG, ఇక్కడ ఒక అమైనో యాసిడ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒక అమైనో యాసిడ్ వచ్చేస్తుంది. దీని కూడా అమైనో యాసిడ్ అంటే ఆర్డర్ నువ్వు డిఫైన్ చేస్తున్నావు కదా, ఇక్కడ ఏం రావాలి, నెక్స్ట్ ఏం రావాలి, థర్డ్ ఏం రావాలి డిఫైన్ చేస్తున్నావు కదా. అట్లా డిఎన్ఏలో డిఫైన్ చేసినట్టుగా ప్రోటీన్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దట్ గెట్స్ కాపీడ్ ఆన్ టు mRNA. ఇట్ బోత్ present in the nucleus, and this mRNA comes out of the nucleus into cytoplasm in search of ribosomes. What is the role of ribosomes? Ribosomes read information on mRNA, translates this into proteins. అంటే ఆ ఇన్ఫర్మేషన్ చూస్తూ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ఇట్లా రైబోజోమ్స్ నుంచి ఇట్లా పైనుంచి ప్రోటీన్స్ ఇట్లా బయటకు వస్తాయి. చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మనకు, టెక్నాలజీస్ విచ్ షో ద ప్రాసెస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్సైడ్ ద సెల్. ఇవన్నీ ఇమాజినేషన్ కాదు, దే ఆర్ ఆల్ యాక్చువల్లీ టెక్నికల్లీ ప్రూవెన్, ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవెన్ మెథడ్స్లో క్లియర్గా ప్రోటీన్స్ ఇట్లా మధ్యలోంచి వస్తాయి, ఏ చైన్ నుంచి వస్తాయి, ఎంత గ్యాప్లోంచి వస్తాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పారు. సో ఈ ప్రోటీన్ బయటకు వచ్చి ఆ ప్రోటీన్ బికమ్స్ ఇన్సులిన్, ఇఫ్ ఇన్సులిన్ జీన్ వస్తే, లేదు ఐ కలర్ మెలనిన్, లేదు కెరటిన్, అట్లా ఏ ప్రోటీన్ కావాలంటే ఆ ప్రోటీన్ ఆ పర్టిక్యులర్ జెనెటిక్ రీజన్ నుంచి mRNA చేసుకొని mRNA నుంచి ప్రోటీన్ ప్రొడ్యూస్ అయ్యి మన బాడీలో కాన్స్టెంట్గా ప్రోటీన్స్ తయారవుతూనే ఉంటాయి. అట్లా ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి ప్రోటీన్స్కి, ఎన్ని రకాల ఫంక్షన్స్ చేస్తాయి ప్రోటీన్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్? Proteins play a role in structure. Examples, we are already taking examples of keratin, for example. Hair is made up of keratin, correct? And muscle proteins, actin, myosin proteins antam manam. Muscles are made up of actin, myosin proteins. And muscles are part of almost all of our body. ఈ మజిల్స్, ఈ హెయిర్, నెయిల్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్తో తయారు. అన్లెస్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్, దే కెనాట్ బి మేడ్. ఫంక్షనల్కి ఎగ్జాంపుల్స్కి వచ్చే వరకు ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ అ ప్రోటీన్. వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్? వాట్ కేటగిరీ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఇట్? ఏమంటారు ఇన్సులిన్? ఏమంటారు? హార్మోన్స్. దే రెగ్యులేట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ అవర్ బాడీ అండ్ దే కోఆర్డినేట్ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. హార్మోన్. ఎంజైమ్స్, చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఇంకా
Hormones, there are many hormones which are proteins. Okay, not all hormones are proteins, but many. Growth hormone gaani, oxytocin gaani. Enzymes, what do? Enzymes are nothing but biocatalysts. ఏం చేస్తాయి అవి? స్పీడప్ చేస్తాయి, కరెక్ట్. ఇప్పుడు డైజెషన్ జరుగుతుంది. ఇమాజిన్ that we have no enzymes working in our digestive system. How long does it take for the food to get digested? It may take weeks to months. We eat today, you don't have to eat again for 15 days. Meaning food is not getting digested. You cannot eat even if you want. But that is not the case. We have enzymes sitting in various places in our digestive tract which is speeding this up. And your brain is actively working. Brain is the one that consumes most of the energy in the body. So food gets digested because of enzymes. Enzymes are made up of ప్రోటీన్స్. డైజెస్ట్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ స్పీడ్గా డైజెషన్ జరగడానికి కానీ, హార్ట్లో జరగడానికి కానీ, చాలా రకాలు, మనం బ్లడ్ క్లాట్ అవ్వడానికి కానీ వి నీడ్ ప్రోటీన్స్. హీమోగ్లోబిన్ ఉంది, ఆక్సిజన్ సప్లై కావాలి. వితౌట్ హీమోగ్లోబిన్ యూ కాంట్ ఇమాజిన్, బికాజ్ ఇట్ టేక్స్ ఫ్యూ వీక్స్ ఆక్సిజన్ ఫ్రమ్ వన్ సైడ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద బాడీ వితౌట్ హీమోగ్లోబిన్. సో ఇవన్నీ కూడా ఎంజైమ్స్ కానీ, హీమోగ్లోబిన్ కానీ, all these are made up of proteins. So proteins run the show. The whole body is run by proteins in the form of structures, in the form of functions. And where are proteins coming from? They are defined by information in DNA. That is why functionality wise gaani, appearance wise gaani, we look like our parents. But not everything defined by DNA. Few things, let's say your father is a teacher or is a farmer, but you are trained to be a teacher. Will you have skills of a farmer by birth in your DNA? No. You have ability to do it, but you are not trained to do it. Then you will not become a farmer, but you will become a teacher because you are trained to do it. Like on top of DNA, whatever you can do, whatever you expose, you will be the result of that. DNA only gives you the potential. ఇప్పుడు అథ్లెట్ కొడుకు అథ్లెట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, పాసిబిలిటీ, ప్రొవైడెడ్ యూ గివ్ ద సేమ్ ఎక్స్పోజర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సమ్టైమ్స్ వీ గెట్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు డిజైనర్ బేబీస్ చేస్తున్నాం, అబ్దుల్ కలాంని క్రియేట్ చేయగలమా? అబ్దుల్ కలాం డిఎన్ఏని తీసేసుకొని కెన్ వీ క్రియేట్ అబ్దుల్ కలాం? కెన్ వీ మేక్ ఎ పర్సన్ హూ ఈజ్ లైక్ ఆర్ హూ బిహేవ్స్ లైక్ అబ్దుల్ కలాం, హూ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అబ్దుల్ కలాం? కెన్ వీ డూ ఇట్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫిజికల్లీ పాసిబుల్ అవ్వచ్చు, కానీ బికాజ్ వాట్ ఫ్యాక్టర్స్ డిఫైన్ ఇంటెలిజెన్స్? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. కరెక్ట్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ట్విన్స్ ఒకే మదర్ కడుపులో పుట్టి ఐడెంటికల్ డిఎన్ఏ ఉన్న పిల్లలు కూడా దే మే నాట్ బికమ్ ద సేమ్ పర్సన్. సైకలాజికల్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ వైజ్ కానీ, బిహేవియర్ కానీ, వాళ్ళ ఇది కానీ, ప్రొఫెషన్ కానీ, దే కెన్ బి డిఫరెంట్ బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ యూ ఆర్ టాకింగ్ టు, వేర్ యూ ఆర్ లెర్న్డ్, who are you exposed to, are you influenced by? These are all the factors. So DNA, what defines what we can become, but we are the product of not just the DNA, also the environment and all the other factors. That is what results in the what we are today. So it is not possible. You cannot create another Einstein with it, you cannot create another Abdul Kalam with it. You may create something similar to that. That is why designer baby concept is ruled out, because you cannot create. Even if you want to create ethically, that is not allowed to do it, because what problems we'll have. Today you are thinking of creating Abdul Kalam, someone else will think to create Bin Laden. That may cause more destruction. ఎట్లాగైతే డైనమైట్ ప్రొడక్షన్ చేసి దేశానికి ఉపయోగపడదు అనుకున్నారో, that led to destruction. డిజైనర్ బేబీ కాంట్రవర్సీలో ఏంటంటే, దే ఆర్ యాక్చువల్లీ వన్ సైంటిస్ట్ వెంట్ టు అ లెవెల్ ఆఫ్ క్రియేటింగ్ టూ బేబీస్ హూ ఆర్ డిజైన్డ్, జీన్ ఎడిటింగ్. అంటే వాళ్ళు ఏంటంటే డిఎన్ఏ, ఇప్పుడు లెటర్స్ చెప్పుకున్నాం కదా, డిఎన్ఏకి వెళ్ళి వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు. అంటే మామూలుగా ఎడిట్ చేయట్లేదు, క్రిస్పర్ క్యాస్9 మెథడ్ యూజ్ చేసి ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేసేంత టెక్నాలజీ మనకు ఉందా? ఇష్యూ, అవి ఎథికల్ ఇష్యూస్లోకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్లాస్ 12th బయాలజీ. క్లాస్ 12th బయాలజీలో న్యూక్లిక్ యాసిడ్ ఏంటది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ 12th బయాలజీ బుక్ తీసుకోండి, మీకు చాలా టాపిక్స్ మనకి ఇందులోంచి కవర్ అవుతాయి. 12th బయాలజీ, ఓకే. నేను సిమిలర్గా తెలుగు అకాడమీలో చూస్తాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో జెనెటిక్స్ మళ్ళీ బయోటెక్నాలజీ కవర్ చేసే ఏరియా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూడలేదు నేను. ఆ ఏరియా కావాలంటే అది తీసుకోండి. ఎన్సీఆర్టీలో మాత్రం క్లాస్ 12th బయాలజీ. కానీ అందులో ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎక్కువ డెప్త్లో చెప్పారు, మనకు అంత డెప్త్ అవసరం లేదు. ఇది కూడా మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడగరు నాకు తెలిసి. ఈ బేసిక్ క్వశ్చన్ ఇది మీకు అండర్స్టాండింగ్, ఈ క్లాస్ అంతా మీ అండర్స్టాండింగ్ మాత్రం. మీకు టర్మ్స్ రాసుకోండి, ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోండి, దీనిపైన మనం మిగతా బయోటెక్నాలజీ చాప్టర్ మొత్తం బిల్డ్ చేసుకుంటాం.
ఎందుకంటే ఈ బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీకు ఈ డీటెయిల్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో, ఎనర్జీలో, స్పేస్లో ఇవన్నిట్లలో కూడా మనకు కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఉంటాయి. స్పేస్లో కూడా ఇలాగే ఒక ఫస్ట్ క్లాస్లో మొత్తం శాటిలైట్స్, మళ్ళీ ఆర్బిట్స్ ఇవన్నీ చెప్తాను, ఫ్యూయల్స్. దాని బేసిస్ మీద మనం మిగతా బిల్డ్ చేసుకుంటాం. ఆ కోర్ కాన్సెప్ట్ మస్ట్ మనకి. ఇది మీకు అర్థమైతే మీరు ఎక్కడి నుంచి మెటీరియల్ చదువుకున్నా మీకు కాన్సెప్ట్లు అర్థమైపోతాయి. న్యూస్ పేపర్ చదవండి,